డబ్బుని నమ్ముకున్నవాడు, లేకపోతే లోకంలో మరోదాన్ని నమ్ముకున్నాడు ఎంతవరకు దానివల్ల మేలు పొందుతున్నాడు? కానీ దేవుణ్ణి విశ్వసించిన వాడు, దేవుణ్ణి ప్రేమించిన వాడు, దేవుణ్ణి హత్తుకున్నవాడు, దేవుని విషయంలో ఆసక్తి కలిగి ఉన్నవాడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సమాధానంగా ఉండగలడు. ఎందుకు అంటే, ఆర్థిక సమస్య అయితే ఆయన శ్రీమంతుడు, జబ్బొస్తే ఆయన స్వస్థపరిచే యెహోవా, శత్రు భయం అయితే ఆయన నీ శత్రువులను పాదపీఠంగా చేస్తానంటాడు, గుండె చెదరితే ఆయన ఆదరిస్తాడు, అనాథవైతే అమ్మా నాన్న అన్నీ తానే అవుతాడు, కన్న తల్లిదండ్రులు సైతం పర్మనెంట్గా మనతో ఉండరు, కానీ మనం పుట్టింది మొదలుకొని చచ్చిన తర్వాత నిత్యత్వంలో చేరిందాకా మనల్ని ఎడబాయకుండా ఉండేవాడు దేవుడే.